టీడీఐ. టీడీఐ అంటే టర్బో చార్జ్డ్ డైరెక్ట్ ఇంజెక్షన్ అంటాం. ఇది కూడా VW వాడే బ్రాండ్ నేము. బట్ డీజిల్ ఇంజన్స్లో ఈ టీడీఐ అనే టెక్నాలజీని వాడతారు. మనకు దీంట్లో 2 మెయిన్ టెక్నాలజీస్ ఉంటాయి. వన్ ఈజ్ టర్బో చార్జర్, వన్ ఈజ్ డైరెక్ట్ ఇంజెక్షన్. టర్బో చార్జర్ అంటే మనకు తెలిసిందే, ఇంజన్ నుంచి వచ్చే ఎగ్జాస్ట్ గ్యాసెస్ ద్వారా ఈ టర్బైన్ అనేది తిరుగుతుంది. దీంతో ఎక్కువ స్పీడ్ తిరగడం వల్ల ఇంకా ఎక్కువ ఎయిర్ అనేది ఇంజన్లోకి పంపిస్తుంది. దీనివల్ల మనకు ఎక్కువ ఫ్యూయల్ అనేది బర్న్ చేయొచ్చు. డైరెక్ట్ ఇంజెక్షన్ అంటే మనకు ఫ్యూయల్ అనేది డైరెక్ట్గా కంబషన్ ఛాంబర్లోకి ఇంజెక్ట్ చేస్తుంది విత్ హై ప్రెషర్తోని. మనకు దీంట్లో కామన్ రైల్ సిస్టమ్ని వాడతారు. టీడీఐ ఎలా వర్క్ చేస్తుందంటే, టర్బో కంప్రెసర్ అనేది ఎయిర్ని తీసుకొని ఇంజన్లోకి పంపిస్తుంది. ఇంటర్కూలర్ ఏమో దాన్ని కూల్ చేస్తుంది. పిస్టన్ అనేది ఎయిర్ను కంప్రెస్ చేస్తుంది. ఈ కంప్రెషన్ రేషియో అనేది మనకు డీజిల్ ఇంజన్లో ఎక్కువ ఉంటుంది కంపేర్ టు పెట్రోల్ ఇంజన్. ఈ కంప్రెషన్ వల్ల మనకు ఎయిర్ అనేది ఎక్స్ట్రీమ్ హీట్కి మార్చబడుతుంది. అంటే ఎక్కువ హీట్లో ఉంటుంది ఎయిర్ అనేది. తర్వాత డీజిల్ ఇంజెక్షన్ అనేది జరుగుతుంది. ఎట్లా అంటే మనకు ఈ కామన్ రైల్ సిస్టమ్ ఉంటుంది కదా, దీని ద్వారా మనకు డీజిల్ అనేది హై ప్రెషర్తోని ఇంజెక్ట్ చేయబడుతుంది. దీనివల్ల మనకు వితౌట్ స్పార్క్ ప్లగ్స్ అవసరం లేకుండానే ఇది ఈ హీట్ వల్ల మనకు ఫ్యూయల్ అనేది బర్న్ అవుతుంది. దీనివల్ల మనకు పవర్ జనరేషన్ అవుతుంది. తర్వాత దీని నుండి ఎగ్జాస్ట్ గ్యాసెస్ అనేవి ఎగ్జాస్ట్ నుండి బయటికి వెళ్ళిపోతాయి. ఎక్స్ట్రీమ్లీ హీట్ ఉన్న ఎగ్జాస్ట్ గ్యాసెస్ అనేవి మళ్ళీ టర్బైన్ తిప్పుతాయి. ఈ ప్రాసెస్ అనేది మళ్ళీ రిపీట్ అవుతుంది.